అందరికీ నమస్తే అండి. సో మనకి రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు, చట్టసభ సభ్యులు చాలా కీలకం. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏమైనా లేవనెత్తాలంటే లోక్సభ లేదా రాజ్యసభలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు చాలా కీలకం అన్నమాట. సో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టాలన్నా, రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టిలో పెట్టాలన్నా, సో వాళ్ళతో పోరాడాలన్నా, ఫైట్ చేయాలన్నా, సఖ్యత ఉండాలన్నా, సమన్వయం చేసుకోవాలన్నా, అక్కడ వివిధ శాఖల మంత్రులను కలిసి అడగాలన్నా, ఏం చేయాలన్నా సరే, ఎయిదర్ ఫైటింగ్ లేదా ఫ్రెండ్షిప్, దేనికైనా సరే. అలా కాకుండా మాకు పదవి కావాలి, ఆ పదవి మాకొక అలంకారం, ఆ పదవి మాకొక హోదా, ఆ హోదాను అడ్డం పెట్టుకొని మేము దేశవ్యాప్తంగా లాబింగ్లు చేసుకుంటాం, పైరువీలు చేసుకుంటాం, కాబట్టి మేము రాజ్యసభకు వెళ్తాం, మాకు పదవి ఇవ్వండి, మీకు ఇంత విరాళం ఇస్తాం, మీ పార్టీకి ఇంత ఫండ్ ఇస్తాం అనుకుంటే, సో పదవి అమ్ముకోవడానికి ఇంకా అధికారం ఎందుకు? సో ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. రాష్ట్రంలో ఆల్రెడీ 6 ఏళ్ల కిందట జరిగింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పు చేశారు. 2020 సెప్టెంబర్లో మన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పరిమళ్ నత్వానీ గారు ఎన్నికయ్యారు. పరిమళ్ నత్వానీ ఈయన ఎవరో తెలుసా? ఈయన పుట్టింది పెరిగింది మన రాష్ట్రంలో కాదు, గుజరాత్లో. ఈయన చదువుకున్నది మన రాష్ట్రంలో కాదు. ఈయనకి మన రాష్ట్రానికి ఏమీ సంబంధం లేదు. ఈయన రిలయన్స్లో నెంబర్ 2 పొజిషన్లో ఉంటారు. ముఖేష్ అంబానీ గారికి రైట్ హ్యాండ్ ఒక రకంగా. ఈ బిజినెస్ వ్యవహారాలు, చాలా వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాలు, కార్పొరేట్ వ్యవహారాలు అన్నీ కూడా ఆయనే చూస్తుంటారు. సో ఆయన గతంలో 2 సార్లు జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2009 నుంచి 15 వరకు అండ్ 15 నుంచి 2020 వరకు జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2020లో ఆయన పదవీకాలం అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆయన్ను పిలిచి మరీ ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చారు. సో ఆ తర్వాత ఆయన ఏం చేశారు? మన రాష్ట్రానికి, ఆయన తరపున రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగిందా? ఏమీ జరగల. ఒక ఆశ్చర్యకరమైన డేటా మీరు ఒకసారి చూడొచ్చు. పరిమళ్ నత్వానీ గారికి సంబంధించి పార్లమెంటరీ యాక్టివిటీలో మొత్తం ఆయన అటెండెన్స్ 38% మాత్రమే. దేశవ్యాప్తంగా 80% అందరి రాజ్యసభ సభ్యులు అందరిది 80% యావరేజ్ ఉంటే ఈయనది మాత్రం 38% అటెండెన్స్. అలాగే డిబేట్స్, ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు 291 డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తే మన రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు 149 డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈయన పరిమళ్ నత్వానీ గారు 21 డిబేట్స్లో మాత్రమే పార్టిసిపేట్ చేశారు. అందులో కూడా ఒక షరతు ఉంది సుమి. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ 5 ఏళ్లలో ఆయన ఒకే ఒక్క డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. అది కూడా 2023 ఫిబ్రవరి 9వ తేదీన ఒక బిల్ రిగార్డింగ్ రైజింగ్ రోడ్ యాక్సిడెంట్ అండ్ డెత్స్ కాజ్డ్ డ్యూ టు ఓవర్ స్పీడింగ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ అనే అంశం మీద డిబేట్లో ఈయన పార్టిసిపేట్ చేశారు. ఆ ఒక్కటే 2023లో. అంతకుముందు ఆయన 2017లోను 2016లోను అలా పలు సందర్భాల్లో మొత్తం మీద ఆయన రాజ్యసభ ఈ 15 ఏళ్లలో ఆయన 21 డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తే వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ 6 ఏళ్లలో ఆయన పార్టిసిపేట్ చేసింది ఒకే ఒక్క డిబేట్ అండి. సో ఆయన రికార్డులు, రాజ్యసభ రికార్డులు చెప్తున్నాయి ఇవన్నీ కూడా, ఆయన ఘనత. అలాగే మీరు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి. దేశవ్యాప్తంగా రాజ్యసభ సభ్యులు 876 క్వశ్చన్లు అడిగారు. మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులు అంటే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు యావరేజ్, ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు దేశవ్యాప్తంగా 876 ప్రశ్నలు అడిగితే, మన రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన రాజ్యసభ సభ్యులు 1253 క్వశ్చన్లు అడిగితే ఈయన 1940 ప్రశ్నలు అడిగారండి. 1940 ప్రశ్నలు అంటే మామూలు ఆశయభాష కాదు. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, అంటే ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా ఈయన గొప్పే, సూపర్ అని. ఈయన అడిగిన ప్రశ్నలు ఎటువంటివి తెలుసా? ఒకసారి ఆ డేటా కూడా పరిశీలిస్తే చాలా సిల్లీగా ఉంటాయి. సో ఈ సంవత్సరం కేంద్రం ఏ కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇచ్చే అవకాశం ఉంది, ఆ రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఇచ్చారు, సో ఎక్కడెక్కడ పెట్టుబడులు వస్తున్నాయి అంటే పెట్టుబడులకు సంబంధించి, కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఆయన ప్రశ్నలు అడుగుతారు. ఎందుకు? వాళ్ళ కంపెనీకి అవసరం కాబట్టి, రిలయన్స్కి అవసరం కాబట్టి. అంటే మీకు ఇక్కడ ఈజీగా అర్థం కావాల్సింది ఏంటంటే, కేంద్రం నుంచి సమాచారం రావాలి అంటే ఎవరో ఒకరు ఆ వ్యవస్థలో భాగం అవ్వాలి. అప్పుడు పరిచయాల ద్వారా ప్రైవేట్గా అయినా సమాచారం వస్తుంది,
లేదు అఫీషియల్గా పబ్లిక్గా సమాచారం కావాలంటే రాజ్యసభలో క్వశ్చన్ అడిగితే చాలు, రాజ్యసభలో ప్రశ్న అడిగితే ఏ సమాధానమైనా ఇవ్వాల్సిందే, ఏ మినిస్టర్ అయినా సమాధానం చెప్పాల్సిందే. సో అలా ఈయనకున్న హక్కులను, ఈయనకున్న పదవిని, ఆయన కంపెనీకి అవసరమైన ప్రశ్నలు, కేంద్రం నుంచి ఏదైనా అనుమానం ఉంటే నిధులకు సంబంధించి, కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించి, భూ కేటాయింపులకు సంబంధించి, రాయితీలకు సంబంధించి, భవిష్యత్తులో రాబోయే ప్రాజెక్టులకు సంబంధించి, ఫిర్యాదులకు సంబంధించి, పరిష్కారానికి సంబంధించి, కార్పొరేట్ వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగారనమాట. ప్రజా అవసరాలకు సంబంధించినవి కాకుండా, రాష్ట్ర అవసరాలకు సంబంధించినవి కాకుండా. అంటే దాని అర్థం ఏంటి? సో ఆయన పదవిని ఆయన కంపెనీ కోసం వాడుకున్నారు, కేంద్రంతో లాబింగ్ కోసం, ప్రైవేట్గాను, పబ్లిక్గాను, అఫీషియల్గాను, అన్అఫీషియల్గాను. ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఈ వ్యక్తిని, ఈ పరిమళ నట్వానీ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూర్చారా? రాష్ట్రానికి ఏమైనా లబ్ధి చేకూరిందా? లేదు. ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు. సో దానివలన ముఖేష్ అంబానీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిచయం స్ట్రాంగ్ అయితే అవ్వచ్చు. మేబీ ఈయనకు రాజ్యసభకు పంపించడంలో బీజేపీ పెద్దల పాత్ర ఉంది. బీజేపీ పెద్దలు చెప్తేనే మేబీ ఈయన రాజ్యసభకు పంపించుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సఖ్యత, అండర్స్టాండింగ్ కావచ్చు, సమన్వయం కావచ్చు. ఏదైతేనే ఎలాగైనా పంపించని, కానీ అది తప్పే. మన రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క పని ఈయన చేయాలి. అంతెందుకు ఆ తర్వాత ఒక్కసారి కూడా రాష్ట్రానికి రాలేదండి. కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు వచ్చినప్పుడు కనీసం ఈయన సరే ఎలక్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు సీఎంఆర్ఎఫ్కి ఏమైనా డబ్బులు ఇవ్వచ్చుగా. మొన్న వరదలు వచ్చాయి, 2024 సెప్టెంబర్లో విజయవాడలో వరదలు వచ్చాయి, అప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వచ్చుగా, 1 కోటి 2 కోట్లు. పరిమళ నట్వానీ గారికి ఏం తక్కువ? సో అంటే రాష్ట్రానికి ఉపయోగపడే పని రూపాయి పని కూడా చేయాలి. ఒక్కరంటే ఒక్కరికి కూడా రాష్ట్రంలో ఉపయోగపడాలి, ఒక్క కుటుంబానికి ఉపయోగపడాలి. ఎందుకు వీళ్ళకి ఇవ్వడం? ఇటువంటి కార్పొరేట్ శక్తులను ఎందుకు మోయడం? సో చట్టసభ సభ్యులంటే కేవలం కార్పొరేట్ లాబింగ్లు, వ్యవహారాలు నడిపే వాళ్ళేనా? కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులేనా? సో ఇటువంటి వాళ్ళకి ఇస్తే ఆ పదవికే కలంకం, ఆ హోదాకే కలంకం. అది వృధా. ప్రజలకు, రాష్ట్రానికి ఇటువంటి వాళ్ళు అవసరం లేదు. కాబట్టి దయచేసి కూటమి ఇప్పుడు రాబోయే 3 నెలల్లో రాజ్యసభ సభ్యత్వాలు మళ్ళీ ఇవ్వబోతున్నారు. ఈయనది రద్దయిపోద్ది. మేబీ బీజేపీ లాబింగ్ ద్వారా మళ్ళీ ఈయనకు రాజ్యసభ ఇవ్వమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు కూటమి కూడా చేసినట్టే. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి కూటమి వాళ్ళు కూడా ఈయనకే రాజ్యసభ కొనసాగిస్తే సో అది కూటమి కూడా తప్పు చేసినట్టే. సో అందరూ ఒకే తాను ముక్కలైనట్టే. మరి ఆ పరిస్థితి ఉంటుందో లేదో చూద్దాం. నిజంగా ఈయనకి రాజ్యసభ ఇస్తే మాత్రం వీళ్ళందరూ రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారండి. దమ్మిడికి ఉపయోగపడిన వాళ్ళకి పదవి ఎందుకండి? ఒక్క కుటుంబానికి ఉపయోగపడిన వాడికి పదవి ఎందుకండి? ఒక్క సమస్య వచ్చినప్పుడు స్పందించిన వాడికి పదవి ఎందుకండి? రాష్ట్రం తరపున గలం ఎత్తన వాడికి పదవి ఎందుకండి? అలంకారం కోసమా? సో ఇటువంటి వాళ్ళని ఇవ్వకూడదని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కోరుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.